ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని చాలాసార్లు గద్దించి శిక్షిస్తుంటాడు. నువ్వు చేసే పని సరికాదని, నువ్వు వెళ్ళే మార్గం తప్పని హెచ్చరిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు దేవుడి మీద కోప్పడి విసుగు చెందకము. ఒక తండ్రి తన కుమారుడు లేదా తన కుమార్తె తప్పుడు మార్గంలో వెళితే తప్పకుండా ఆ తండ్రి వారి పిల్లలని కొట్టి బాధపరిచి మరీ శిక్షిస్తుంటాడు. అలాగన్నంత మాత్రాన ఆ పిల్లల మీద నిజముగా ఆ తండ్రికి ప్రేమ లేదన్న అర్థం కాదు కదా. వారి పిల్లలు సరైన మార్గంలో నడిచి సంతోషంగా బ్రతకాలనే కదా అర్థం. అయితే ఈ లోకంలో ఉన్న తండ్రి మన బ్రతికినంత కాలం సరైన మార్గంలో బ్రతకాలని ఆశపడితే మరి యుగయుగములు పరలోకములో మనం దేవునితో కలిసి బ్రతకాలంటే ఇంకా ఎంత పరిశుద్ధంగా బ్రతకాలి. అందుకే ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎలాగైతే శిక్షిస్తాడో దేవుడు కూడా మనము ఈ లోకంలో ఆత్మానుసారంగా జీవించడానికి తండ్రి వలె మనల్ని గద్దించి శిక్షిస్తుంటాడు. అలాంటప్పుడు దేవుడి శిక్షని ఎప్పుడు తృణీకరించకము. దేవుడు మిమ్మును ఆత్మానుసారంగా నడిపించునుగాక. ఆమేన్.